ఒక్కసారికి ఏమవుతుందిలే అనుకుంటున్నావా? ఒక ఊరిలో ఒక యవనస్తుడు ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడు, అందగాడు, పైగా దేవుని పనిలో చాలా ఉత్సాహంగా ఉండేవాడు. అందరూ అతన్ని చూసి భవిష్యత్తులో ఇతను దేవుడి కోసం గొప్ప కార్యాలు చేస్తాడు అనుకునేవారు. కానీ యవ్వనంలో వచ్చే ఒక చిన్న శోధన అతని జీవితంలో ప్రవేశించింది. ఆ శోధన పేరు ఒక్కసారికి ఏమవుతుందిలే. మొదట చిన్న అబద్ధంతో మొదలైంది, ఆ తర్వాత చెడు స్నేహాలు, ఆపై అపవిత్రమైన అలవాట్లు. అతడు అనుకున్నాడు, నాకు బైబిల్ తెలుసు కదా, నేను ఎప్పుడైనా వెనక్కి వచ్చేయగలను అని. కానీ పాపం అనేది ఒక ఊబి లాంటిది. లోపలికి వెళ్ళడం సులభం, కానీ బయటకు రావడం ప్రాణ సంకటం. ఒకరోజు తన వ్యసనం వల్ల తన కెరీర్ని, తనకున్న మంచి పేరును, అన్నిటికంటే ముఖ్యంగా తన మనశ్శాంతిని కోల్పోయాడు. అందరూ తన వేలెత్తి చూపిస్తున్నప్పుడు అతను ఒంటరిగా ఒక గదిలో కూర్చొని ఏడుస్తూ ఇలా అనుకున్నాడు, దేవుడు నాకెంత శక్తిని ఇస్తే నేను దాన్ని లోకపు బురదలో పారేశాను. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేదు. అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్న తరుణంలో అతనికి ఒక వాక్యం గుర్తొచ్చింది, కుమారుడా, నీ హృదయాన్ని నాకు ఇవ్వు. అప్పుడు అతను పశ్చాత్తాపంతో దేవుని దగ్గరికి వచ్చాడు. దేవుడు అతన్ని క్షమించాడు. కానీ అతను కోల్పోయిన ఆ యవ్వన కాలాన్ని మాత్రం తిరిగి పొందలేకపోయాడు. క్షమాపణ దొరుకుతుంది, కానీ సమయం దొరకదు. దేవుడు పాపాన్ని క్షమిస్తాడు, కానీ తప్పు వల్ల మన జీవితంలో పడిపోయిన మచ్చలు మరియు వృధా అయిపోయిన కాలం తిరిగి రావు. నేను పడిపోను అని గర్వపడేవాడే ముందుగా పడిపోతాడు. అందుకే యవ్వనంలో ఉన్నప్పుడు ఎప్పుడూ దేవునిపై ఆధారపడాలి. స్నేహితులారా, ఆ యవ్వనస్తుడలా మీరు పశ్చాత్తాపంతో ఏడ్చే స్థితికి రాకముందే ఈ రోజు మీ నడతను సరిచేసుకోండి. మీ కన్నీళ్లు పశ్చాత్తాపం కోసం కాదు, దేవుని కృతజ్ఞత కోసం ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.